బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ఈ రామత్రయలో చివరిదైన బలరామ అవతార వైశిష్ట్యం, మరి ఇందులో ఎలాంటి వైజ్ఞానిక అంశాలు ఉన్నాయండి? ఇక వైజ్ఞానం ఏందమ్మా, ఇప్పుడు మన సమాజ కథే ఇది. మత్స్యావతారం నుంచి వామనావతారం వరకు ప్రకృతి కథ అయితే, వామనావతారం నుంచి పరశురామావతారం ద్వారా శ్రీరామావతారం ద్వారా మానవులకి మాత్రమే సంబంధించిన పరిణామక్రమాలు వెలువడ్డాయి. మానవుడి వ్యక్తిగత జీవన, సామాజిక జీవన పరిణామక్రమం అంతా వచ్చింది. రాముడి అవతారంలో మర్యాదా పురుషోత్తముడయ్యాడు ఆయన. ఆ మాట ఇంకెక్కడా లేదు, ఏ అవతారానికి లేదు. రాముడు ఆదర్శ మానవుడిగా మనకి నిలబెట్టారు వాళ్ళు. అంటే మనం అలా ఉండాలి అని. ఆయన్ని పూజించమనే కాదు, ఆయన్ని పూజించడం అంటే ఆయనలాగా ఉండే ప్రయత్నం చేయడం. ఆ క్రమంలో మనం రాముడి అవతారంలో ఏం చూస్తాము? మానవులు పరశురాముడి అవతారంలోనేమో అరణ్యాలు కొట్టారు, వ్యవసాయం చేయడం మొదలుపెట్టారు. రాముడి అవతారంలో అరణ్యాలే కొట్టడం కాకుండా అరణ్యాల్లో ఉన్న జంతువులని కూడా తమ కొరకు వాడుకునేందుకు, మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నం చేశారు. ఇక ఆ అవతారం అయిన తర్వాత మరుసటి అవతారంలో మన నిత్య జీవనంలో వ్యవసాయము అనేది ఎంత ముఖ్యమో, వ్యవసాయంతో పాటు మనకి ఏ జంతువుల కారణంగా మనకి నేచురల్ రిసోర్సెస్ ఉంటాయో అనేది ఫుల్గా ఎస్టాబ్లిష్ చేశారు. సూపర్. ఆ క్రమంలోనే గోవులు, పాలు, వెన్న వ్యవసాయాలు కృష్ణుడు. బాగుంది. రాముడి జీవితంలో రాక్షసులు ఉండేవాళ్ళు, మానవులు తక్కువ. కృష్ణుడి జీవితంలో కూడా మొదట్లో రాక్షసులు ఉన్నారు, తర్వాత రాక్షసులు లేరు, తర్వాత మనుషులే ఉన్నారు. ఆ క్రమంలో మనకి అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, సామాజిక పరిణామంలో రాముడి టైంలో ఉన్నటువంటి స్థితి నుంచి కృష్ణుడి టైంలో వచ్చేసరికి మనం ఎక్కువ న్యాచురల్ రిసోర్సెస్ వాడుకుంటున్నాం, వ్యవసాయాలు చేస్తున్నాం. వరుణదేవుడిని కూడా నియంత్రించాం మనం. వరుణదేవుడిని నియంత్రించే క్రమం చెప్పిన విధానమే గోవర్ధనగిరి. ఇంద్రుడి అధికారం ఎన్నాళ్ళు నడుస్తుంది అని కృష్ణుడు క్వశ్చన్ చేస్తాడు. అదే కదా గోవర్ధనగిరి కథ. గోవర్ధనగిరి ఎందుకు ఎత్తుతాడు ఆయన? ఇప్పుడు ఇంద్రుడి గర్వం అణచడానికి. ఆ గర్వం ఎందుకన్నా వచ్చింది? ఎందుకంటే ఈ రాముడి టైం నుంచి వస్తున్న ఆచారాల ప్రకారం ఇంద్రదేవుడిని కొలవడం కోసం వాళ్ళు ఇంద్రుడి కోసం ఒక పండుగ చేసేవాడు. కృష్ణుడు అంటాడు, ఆ పండుగ ఎందుకు చేయాలి, చేయకపోతే ఏమొద్ది, ఏమొద్దో నేను చూస్తాను అంటాడు. అంటే మనిషి దేవతాశక్తులని కూడా శాసించి తన కొరకు తను మాత్రమే తన శక్తితోనే చేసుకునే స్థితికి ఎదిగాడు. అందువల్ల కృష్ణుడి వెంట బాణాలు లేవు, కృష్ణుడి వెంట వేణు ఉంది, కృష్ణుడి వెంట గోవులు ఉన్నాయి. ఇప్పుడు డౌట్ ఏంటంటే గురుగారు, రామత్రయంలో బలరామ అని చెప్తున్నాం. ఎందుకంటే బలరాముడు కృష్ణుడు కంసుడి కారణంగా దేవకీ గర్భంలో పుట్టవలసిన వాళ్ళే. కానీ దేవకీ గర్భం నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి రోహిణి గర్భంలో ప్రవేశించి బలరాముడుగా పుడతాడు. ఆయన బలరాముడు ఎవరు? విష్ణుమూర్తి యొక్క అంశ కాదు. రాముడి కాలంలో విష్ణుమూర్తికి శంఖ చక్ర గదలు ఆయన తమ్ముళ్ళుగా పుట్టారు కదా. మరి ఈయన కత్తి, ఆయన కత్తి ఆయుధం కాదు గురుగారు. బలరాముడు ఆయన ఆయుధమే. బలరాముడు నాగలి కదా. బలరాముడు ఆయుధం నాగలి. విష్ణుమూర్తి ఏ ఆయుధం బలరాముడిగా వచ్చాడు? రాముడికి ఏ ఆయుధం లక్ష్మణుడిగా వచ్చాడు? శేషు వచ్చాడుగా. ఆ శేషువే ఈయన కూడా శేషువే, బలరాముడు కూడా. మీరు బలరాముడి పూజలు కూడా చూసుంటారు కదా, ఆ పామునే పూజిస్తారు బలరాముడి కోసం కూడా. ఈయన శేషువే. అందువల్ల ఆయన పేరు మీద రామత్రయం అంటారు. బలరాముడు శ్రీకృష్ణుడు కలిపి ఒకటే అవతారంగా తీసుకుంటాం. సో కృష్ణావతారం అంటాం. దీంట్లో బలరాముడి పేరు ఉంటున్నా కృష్ణుడు కథానాయకుడు. కృష్ణుడు పరిపూర్ణావతారం అన్నారు. రాముడు మర్యాదా పురుషోత్తముడు అంటే కృష్ణుడు పరిపూర్ణావతారం అన్నారు. అంటే మానవుడు ఎలా ఉండాలో రాముడు నిర్దేశిస్తే ఆ నిర్దేశంతోని మనిషి నిజంగా పూర్తిగా ఎలా ఉండగలుగుతాడు అంటే
అడవుల్ని వాడుకోవడం, మన ప్రకృతిని వాడుకోవడం, అందరూ హాయిగా ఉండడం. అందుకే ఆయన మనకి చెప్పింది ఏంటి అంటే ప్రేమ. రాముడు చెప్పింది బాధ్యత, కృష్ణుడు చెప్పింది ప్రేమ. సో ఆ ప్రేమ ఆధారంగా ఆయన చుట్టూ ఉన్న కథలన్నీ ప్రేమతే ఉంటాయి. గోపికలు ప్రేమతోనే, రాధ ప్రేమే, ఆయన వేణువు పశువులతో ప్రేమ, అంటే ప్రకృతితో ప్రేమ. ఆయన వేణువుకి మా ఆవుల మందలన్నీ పరవశించిపోయేవి అంటే అర్థం ఏంటి అంటే మనిషి ఆ స్టేజ్కి వెళ్ళిపోయాడు. ప్రకృతినంతా తన సమర్థతతో, తన ప్రేమతో, అంటే కన్సర్న్తో, ప్రేమ అంటే కన్సర్న్తో తన కోసం వాడుకునే స్థాయికి తీసుకొచ్చాడు. మరి ఇప్పుడు ఇందులో శ్రీకృష్ణ అవతారం అయితే ఎక్కువగా బలరామాన్ని ఫోకస్ చేస్తున్నాము. ఫోకస్ చేయట్లేదమ్మా, చెప్పుకుంటున్నాం. అవతారం పేరేంటి అంటే బలరామ అవతారం అన్నాం, బలరాముడు అవతారం టైం అన్నాం. ఓకే, ఆ అవతారంలో కృష్ణుడు మెయిన్ కదా, కృష్ణుడే మెయిన్. మరి ఈ గోపికలు మన ప్రజలు, అంటే మనుషులు ఎలా ఉండాలి, సంఘ జీవనంలో ఎలా ఉండాలి, మనం అందరికీ ఎలా ప్రేమను అందించాలి అది చెప్పుకోవడమే. గోపికలు ఎవరు? పార్ట్ ఆఫ్ హిస్ క్లాన్ కదా. అంటే నీవు ఎక్కడ ఏ ప్రాంతంలో నువ్వు ఉంటే ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి ఇది ఇవ్వాలి, దానికి సంబంధించిన అందరినీ కలుపుకొని పోవాలి అని చెప్పడం. ఓకే, మీరు కృష్ణుని కథలు చూడండి, అంత కలుపుకొని పోవడానికే. ఎక్కువ ఎనర్జీ, బాగా శక్తి ఉన్నవాడు వచ్చి వాడు రాక్షసుడై అరాజకం చేస్తే వాడిని వదిలేసాయి. ఇది అంతవరకు అయిన అవతారాల్లో జరగలేదండి. జరాసంధుడి కారణంగా మధురా నగరిని వదిలిపెట్టి ద్వారకకు వెళ్ళిపోవడం కృష్ణుడు చేశాడు. అవును, ఆయన అందుకే రణ్ఛోడ్ దాస్ అంటారు. రణ్ఛోడ్ అంటే యుద్ధాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయినవాడు, పారిపోయినవాడు. అంటే అది రాజనీతి కాదు కదా. రాజనీతి ఇక్కడ సంబంధం అక్కడ. సొసైటీలో మనుషులు అట్లా ఉండాలి, మనుషులు ఉండకపోతే బతకలేరు కదా. ఇది వాళ్ళ కథ కాదు, ఇది మనం మానవ జీవనం సక్రమంగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి, ఫుల్ఫిల్లింగ్ ఉండాలి. అంటే మనం దేనికోసం మనసు జీవిస్తున్నామో అది మనకి సంపూర్ణత రావాలి అంటే కృష్ణుడు చెప్పింది చెయ్యాలి. అందువల్ల రాముడు చేసింది చెయ్యాలి, కృష్ణుడు చెప్పింది చెయ్యాలి. అందువల్ల కృష్ణుడు మనకి చేసి చూపించి ఏవైతే చెప్పాడో ఇవి చేయండి అంటే చేయాలి. ఆ క్రమంలోనే మనకి భగవద్గీత కూడా వచ్చింది. ఆయన చెప్పిందే భగవద్గీత. ఓకే, కృష్ణావతారంలో ఇంకా ఉన్న మెయిన్గా మనకి మానవులకి మధ్యన యుద్ధాలు వస్తాయి. అది ఇప్పుడు జరుగుతోంది. ఆ మానవులకి మధ్య వచ్చినప్పుడు సంధి ఎలా చేసుకోవాలి, సంధి చేయడంలో ఏమేమి ఇచ్చిపుచ్చుకోవడాలు ఉండాలి, ఇవన్నీ మనకి కృష్ణుడు చెప్పాడు. ఒక కృష్ణుడు కాదమ్మా, కృష్ణావతారంలో కృష్ణుడి యొక్క అవతారంకి సంబంధించినవన్నీ కూడా ఆయనతో పాటు భీష్ముడి ద్వారా చెప్పించారు, విదురుడి ద్వారా చెప్పించారు. తర్వాత ఆయన ఉద్ధవుడు ఆయనతో చెప్పించారు. వ్యాస మహర్షి మహాభారతంలో చెప్పించాడు, ఇవి భాగవతంలో కూడా ఉంటాయి, పురాణంలో కూడా ఉంటాయి. సో ఇవన్నీ అప్పుడు ఇంకా స్ప్రెడ్ అయిందనమాట. ఎక్కువ మందితో మనకి ఆ అవతారక విషయాలు చెప్పించారు. ఒక్క రాముడే చెప్పింది కాదు. ఇప్పుడు రాముడు ఏమో అరణ్యాల్లో తిరుగుతూ ఋషులందరూ చెప్పించారు. ఇక ఈయన దగ్గరికి వచ్చేసరికి వీళ్ళంతా మనకి నీతి చెప్పిన వాళ్ళే. అంటే మానవులకి మధ్యన యుద్ధం వచ్చింది మాత్రం కృష్ణుడి కాలంలోనే వచ్చింది. ఆ పరిణామ క్రమంలో మానవులు ఈరోజు ఉన్నటువంటి స్థితి కృష్ణుడి కాలంలో వచ్చింది. అందువల్ల అది ద్వాపర యుగాంతంలో జరిగింది. ఇప్పుడు ఏంటంటే గురుగారు, రామ అవతారంలో ఒక కుటుంబ సమాజం ఏర్పడింది. సాంఘిక ధర్మాలు, సంఘ నియమాలు, సంఘ ధర్మాలు అత్యున్నత స్థాయికి వెళ్ళిపోయాయి. కృష్ణావతారంలో అత్యున్నతంగా ఉండి దాంట్లో మానవులకి మధ్యన వచ్చే అపార్థాలు వచ్చాయి. ఓకే, ఇంకా అప్పుడు మాడిఫై చేయాల్సి వచ్చింది. ఎస్టాబ్లిష్ అయ్యి ఇంకా అలవాటైపోయి మళ్ళీ కొట్లాడుకోవడాలు వచ్చాయి. ఆ మళ్ళీ వచ్చిన కొట్లాడుకోవడాలు ఎలా చేయాలి? ధర్మమే జయించాలి అంటే ధర్మంగా ఉండాలి అని రాముడు చెప్పాడు, ధర్మంగా ఉండాలి అని కృష్ణుడు కూడా చెప్పాడు. ధర్మంగా ఉండి చూపించాడు రాముడు. ఈయన ఉండకపోతే దాన్ని అదిరించి బెదిరించి నేర్పించాడు. అందువల్ల ధర్మం వైపు ఉన్నాడు, అందువల్ల పాండవుల దగ్గర ఉన్నాడు. సో ఇవన్నీ మనం ఒక కథలుగా, పాత్రలుగా తీసుకోకూడదు. మన సామాజిక చరిత్ర ఎలా జరిగింది, మనం ఈరోజు ఇలా ఉన్నాము అంటే దీనికి ఇంతకుముందు మన చరిత్ర ఎలా ఉండింది అని తెలుసుకోవాలి. అంటే ఈ రామావతార, కృష్ణావతార కథలు మనకి మార్గదర్శనం చేస్తాయి.
For more videos like this, subscribe Big TV channel.